హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీ స్మార్ట్ మనీ. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో మనీ సంపాదించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మనీ సంపాదించుకోవాలనుకుంటే దానికన్నా ముందు కొన్ని విషయాలు అయితే యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోవాలన్నమాట. దట్స్ వాట్ ఐ వాంట్. అసలు యూట్యూబ్ దేని గురించి ఉపయోగపడుతుంది అంటే యూట్యూబ్లో ఎటువంటి టాపిక్స్ పైన మనం చేయాలి అంటే దానికి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే దానికి కావలసిన గడ్జెట్స్ ఏంటి యాక్చువల్గా అంటే ఇంకా యాక్చువల్గా యూట్యూబ్లోని మనం దేనిపైన టాలెంట్ కలిగి ఉన్నాం, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్ వల్ల వచ్చే మనకి సంపాదన ఏంటి అని ఈ అన్ని విషయాల గురించి మనం చర్చించుకుందాం ఈరోజు. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా అయితే యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి యాక్చువల్గా ఆల్మోస్ట్ 5 to 6 years అయిపోతుంది అనమాట. సో దీనికి యూట్యూబ్ అనేది నా మెయిన్ జాబ్ అయితే కాదు, నా జాబ్ సపరేట్ అనమాట. ఇది పార్ట్ టైం జాబ్. అందుకోసమే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు కూడా తెలుసుకోండి, ఇది ఫుల్ టైం జాబా, పార్ట్ టైం జాబా. ఒకవేళ ఫుల్ టైం జాబ్ అయితే ఏం చేయాలి, పార్ట్ టైం జాబ్ అయితే ఏం చేయాలనేది మీకు మొత్తంగా వివరంగా అయితే నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే నా వీడియో చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇమీడియట్లీ నా ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తుంటానో అది ముందుగా మీకు రీచ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందు ఏంటంటే యాక్చువల్గా మీరు యూట్యూబ్కి ఎంత టైం కేటాయించగలుగుతారనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి విషయం ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, యూట్యూబ్ అయితే 1 monthలోని 2 monthsలోని 3 monthsలోని అయితే ఇమీడియట్ ఇన్కమ్ అయితే మీకు రాదు. అది మాత్రం గమనించాలి మీరు. ఎందుకంటే ఇమీడియట్ మనీ ఎవరైతే రిక్వైర్మెంట్ అనేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు యూట్యూబ్కి రావద్దు. ఎందుకంటే యూట్యూబ్కి కొంత టైం కావాలన్నమాట. యూట్యూబ్లో చాలా తక్కువ సమయంలో సక్సెస్ అయిన పర్సెంటేజ్ తీసుకుంటే 5 to 10% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు, యాజ్ మై ఒపీనియన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్కు వచ్చినట్లయితే మాత్రం ఇది మాత్రం మస్ట్ షుడ్గా మీరు కేర్ తీసుకోవాలి. ఇమీడియట్గా అయితే మనకి రాదు. ప్రతి యూట్యూబ్ ఛానల్ వారికి మీరు అడగండి, ప్రాబ్లం లేదు. అన్న మీరు యూట్యూబ్లో ఎన్ని సంవత్సరాలకు సక్సెస్ అయ్యారు, ఎన్ని మంత్స్కి సక్సెస్ అయ్యారు అని అడగండి. సో వాళ్ళు చెప్తారు. ఓకే, ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే పర్ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ 3 to 4 monthsలో మీరు కానీ సక్సెస్ అవ్వాలనుకుంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి ఇందులోని మీరు. ఎందుకంటే మీ కంటెంట్ బాగుండాలి, మీరు ఎక్కువ టైం కేటాయించాలి, దాని గురించి అనాలిసిస్ చేయాలి. సో యూట్యూబ్ అల్గోరిథం గురించి తెలుసుకోవాలి, అలాగే ఎస్ఈఓ గురించి కూడా తెలుసుకోవాలి, సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ అనమాట. సో ఈ అన్ని దాని గురించి అనాలిసిస్ చేసిన తర్వాత మీరు చేసినట్లయితే మీరు తొందరగా సక్సెస్ అవుతారు. 3-4 months 6 monthsలో సక్సెస్ అవ్వగలుగుతారు అనమాట. ఇవన్నీ మీద అనాలిసిస్ చేయకుండా గుడ్డిగా మీరు కానీ చేయాలనుకుంటే మీకు చాలా టైం అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది రావాలి యూట్యూబ్లో. నా గురించి కానీ నేను చెప్పుకుంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో 5 to 6 years అనేది యూట్యూబ్ నా ఎక్స్పీరియన్స్ అనమాట. అయితే నా ఫస్ట్ జాబ్ ఏంటంటే అప్పుడు నేను ఒక ప్యాషన్గా మొదలుపెట్టాను. సో నాకు ఇదే ఛానల్ కాదు, ఇంకో ఛానల్ ఉంది, మన చరిత్ర మన ఛానల్ అని. సో ఒక ప్యాషన్గా మొదలుపెట్టాను అనమాట నార్మల్గా. సో నాకు హిస్టారికల్ మీద చాలా ఇంట్రెస్ట్, బట్ ఏంటంటే నేను టైం కేటాయించలేకపోయాను. బట్ నాది చాలా సంవత్సరాలకి మానిటైజేషన్ అయ్యింది. సో అందులో చాలా నేర్చుకున్నాను. అంటే మనం ఎటువంటి కంటెంట్ చేయాలి, ఎటువంటి కంటెంట్ చేయకూడదు, యాక్చువల్ కాపీరైట్ కంటెంట్స్ ఎలాంటిది, సో చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. సో ఈ 5 to 6 years నా ఎక్స్పీరియన్స్ ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను అనమాట యూట్యూబ్. కాకపోతే ఈ ఛానల్ యాక్చువల్గా మనీ పర్పస్ గురించి, అంటే నేను ఎలాగైతే నార్మల్ స్టేజ్ గురించి ఎలా సక్సెస్ అయ్యానో సో ప్రతి విషయాన్ని మీతో షేర్ చేస్తానన్నమాట. సో దీంట్లో మనం ఈరోజు యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి కనుక యూట్యూబ్ గురించి మీకు చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ అయితే డిసైడ్ అవ్వండి. యూట్యూబ్లో స్టార్ట్ చేశారనుకోండి, ఫుల్ టైం కాకపోయినా సరే, పార్ట్ టైం చేసినా సరే, బట్ ఫుల్ ఎఫర్ట్స్ అనేది పెట్టాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా యూ విల్ బి గెటింగ్ సక్సెస్ అనమాట. డెఫినెట్లీ ఫ్యూచర్లో అయితే నీకు సక్సెస్ ఉంటుంది యూట్యూబ్లో. ఎందుకంటే యూట్యూబ్లో మనీ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. ఓకే, బట్ మంచి ప్లాట్ఫామ్ యాక్చువల్గా యూట్యూబ్ అనేది. సో యూట్యూబ్లో ఫస్ట్ అయితే మీరు తెలుసుకోవాల్సింది అంటే ఒక 2 rules ఉంటుందన్నమాట. వన్ థింగ్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఎన్ని రోజుల్లో కావాలంటే 365 days, అంటే 1 yearలో కావాలి. ఓకే, ఒకవేళ 4000 వాచ్ అవర్స్ లేకపోతే మీరు 10 million వ్యూస్ అంటే 100 lakhs వ్యూస్ అనేది షార్ట్స్లోని 90 daysలో రావాలి. ఇది కానీ మీరు రీచ్ అవుతే మీ యూట్యూబ్ ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్.
ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఓకే. మీకు సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా పెరగవచ్చు. వాచ్ టైం గురించి అయితే చాలా పర్సన్స్ మీకు యూట్యూబ్‌లో మీరు గైడ్ చేస్తుంటారు. మీరు వినండి, ప్రతి యూట్యూబ్ ఛానల్‌ని వినండి. సో, నాతో పాటు చాలామంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా వినండి. సో, ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సరైన నీచ్ ఎంచుకోండి. ఎందుకంటే మీరు దేంట్లో టాలెంట్ ఉన్నారో అది నీచ్ ఎంచుకోండి. ఎటువంటి కేటగరైజ్ దాంట్లో మీరు టాలెంట్ ఉన్నారో అదైతే మస్ట్ అండ్ షుడ్‌గా అయితే మీరు తెలుసుకోండి. అయితే ఎటువంటి కేటగరైజెస్ అనేది నేను మళ్ళీ చెప్తాను. ఎండింగ్ వరకైతే చూస్తుండండి. ప్రతి విషయం చాలా క్లియర్‌గా మీకు సెకండ్ వన్, మీ ఛానల్ నేమ్‌ని కేటాయించండి. ఛానల్ నేమ్ ఎలా ఉండాలంటే సింపుల్‌గా ఉండాలి. అలాగే బ్రాండ్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరికి తొందరగా తెలిసేటట్టు ఉండాలన్నమాట. జస్ట్ ఛానల్ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కంటెంట్. మీరు ఏదైతే కంటెంట్ కేటాయించారో ఆ కంటెంట్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి. అంటే ఒకవేళ మీరే గానీ ప్రేక్షకులు అయ్యుంటే, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు అయ్యుంటే, మీరు ఎటువంటి కంటెంట్‌ని మీరు చూస్తారనేది అక్కడికెళ్ళి ఆలోచించాలన్నమాట. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే హై క్వాలిటీ వీడియోస్. హై క్వాలిటీ వీడియోస్ ఎక్కడైతే ఉంటుందో అవి మాత్రమే చాలామంది చూస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో, హై క్వాలిటీ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏంటంటే థంబ్‌నెయిల్స్. ఫ్రెండ్స్, మనం చూస్తుంటాం కదా, థంబ్‌నెయిల్స్ మొత్తం చూస్తుంటాం. సో, థంబ్‌నెయిల్స్ అట్రాక్టివ్‌గా ఉండాలనమాట. అంటే మన దానికి క్లిక్ చేయాలంటే, మన ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో ఆ వీడియోని చూడాలనుకుంటే థంబ్‌నెయిల్ చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. దానిపైన అయితే కొంచెం ఎక్కువ టైం కేటాయించండి. మంచిగా ఆలోచించండి. కంపేర్ చేస్తుండండి. సిక్స్త్ వన్ ఏంటంటే ఎస్ఈఓ గురించి తెలుసుకోండి కొంచెం. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్ఈఓ గురించి తెలుసుకోండి. సెవెంత్ వన్ ఎడిటింగ్ స్కిల్స్. ఎడిటింగ్ స్కిల్స్ కూడా కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు మరి చాలా మనం చూస్తుంటాం కదా, ఎడిటింగ్ స్కిల్స్ ఛానల్స్‌ని. వాళ్ళు చాలా బాగా ఎడిటింగ్ చేస్తారు. సో, దాని గురించి కొద్దిగా తెలుసుకుంటే ఇంకా మీరు తొందరగా సక్సెస్ అవ్వడానికి దోహదపడుతుందనమాట. మీ ఛానల్‌ని మీరే ప్రమోట్ చేయాలనమాట. సో, మీరు ప్రమోషన్ కూడా చేసుకోవాలి మీ ఛానల్‌ని. ఎందుకంటే మన ఛానల్ మనం అడ్వర్టైజ్ చేసుకోవాలి. సో, అడ్వర్టైజ్ చేసుకుంటే తొందరగా ఛానల్ గ్రో అయ్యే అవకాశం మనకుంటుంది. అయితే మనకందరికీ ఒక డౌట్ రావచ్చు. అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎంత మనీ అవసరం అనేసి. ఫ్రెండ్స్, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ మనీ ఏం అవసరం లేదు. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఇల్లు ఉన్నా సరే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. లేదనుకుంటే గార్డెన్‌కెళ్ళి స్టార్ట్ చేస్తారు. లేకపోతే తోటకెళ్ళి స్టార్ట్ చేస్తారు చాలామంది. సో, దాని గురించి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయొచ్చు. మీకు జస్ట్ ఒక మొబైల్ ఉండాలి. ఒక మైక్ ఉంటే బెటర్. లేకున్నా ప్రాబ్లమ్ లేదు. మొబైల్ ఉండాలి. సో, ప్రెజెంట్ అయితే మీరు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొద్దు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో స్టార్ట్ చేయండి. రాను రాను మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే దాని మీద అవగాహన పెరిగిన తర్వాత మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు ఆటోమేటిక్‌గా, నో ప్రాబ్లమ్. సో, ఫస్ట్ అయితే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ట్రై చేయండి. కంప్యూటర్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ మొబైల్ ఉంటే చాలు. మొబైల్‌తోనే మనం ఎడిట్ చేయొచ్చు. మొబైల్‌తోనే అప్‌లోడ్ చేయొచ్చు. మొబైల్‌తోనే థంబ్‌నెయిల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో, ఎవ్రీథింగ్ అనేది నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మీకు కావాలంటే మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఫ్రెండ్స్, అయితే మనం ఎటువంటి కేటగరైజ్ ఎంచుకోవాలనేది అది మీ పైన డిపెండ్ అవుతుంది. సో, మీ టాలెంట్ దేంట్లో అయితే ఉంటుందో అది మీరు కేటాయించుకోండి. మీరు డిసైడ్ చేసుకోండి మీ టాలెంట్. మీరు తెలుసుకోండి అనమాట. లేదంటే మీ ఫ్రెండ్స్ తరపున అరే, నాకు ఎటువంటి టాలెంట్, మనకన్నా కొంతమందికి మన టాలెంట్ పక్క వాళ్ళు మన ఫ్రెండ్స్‌కి తెలుస్తుంటది. సో, అలాంటి మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా మీరు చెప్పండి. నేను ఎలా స్టార్ట్ చేయాలనుకున్నా, దేనిపైన స్టార్ట్ చేస్తే బావుంటుంది. సో, నాకు ఏదైతే సూట్ అవుతుంది అనేసి అడిగారనుకోండి, ప్రాబ్లమ్ లేదు ఫ్రెండ్స్. కొంచెం అడిగితే సపోర్ట్ చేస్తారు. కొద్దిగా హేళన చేసినా సరే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, హేళన చేసినప్పుడు ప్రాబ్లమ్ లేదు. మీరు డిసప్పాయింట్ అవ్వనవసరం లేదు. బట్ మీరేదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకైతే మీరు ట్రై చేస్తూనే ఉండాలి అనమాట. సో, కేటగరైజెస్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో, కేటగరైజెస్ ఏంటంటే టోటల్‌గా అయితే చాలా కేటగరీస్ ఉంటాయి. నియర్ అబౌట్ 25 మెయిన్ కేటగరీస్ తక్కువే. బట్ మీరు ఎంచుకునే కేటగరీస్ ఎన్నైనా చేయవచ్చు అండి. డిఫరెంట్ ఛానల్స్ వస్తున్నాయి ఇప్పుడన్నీ. సో, ప్రాబ్లమ్ లేదు. ప్రతి దానికి సక్సెస్ వస్తుంది. బట్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ అనగానే మనకు అన్నిటికన్నా ముందు గుర్తొచ్చేది ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రెండ్స్. సో, ఎంటర్‌టైన్‌మెంట్ గురించి, అలాగే ఎడ్యుకేషన్, వ్లాగ్స్, మ్యూజిక్, టెక్ ఛానల్స్, గేమ్స్, కామెడీ, కుకింగ్ ఛానల్స్, ప్రాంక్స్ ఛానల్స్, యానిమల్, బ్యూటీ, క్రాఫ్ట్స్, ప్రొడక్ట్ రివ్యూస్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ, యానిమల్స్, ఆటో అండ్ వెహికల్స్, బిహైండ్ ద సీన్ అంటే మూవీస్‌లో బిహైండ్ ద సీన్ గురించి, అలాగే ఫిట్‌నెస్ గురించి, అంటే రియాక్షన్ వీడియోస్, కొంతమంది వీడియోస్‌కి రియాక్షన్ ఇస్తుంటారు. అలాంటివైనా చేయొచ్చు. తర్వాత ఛాలెంజెస్ ఇస్తూ
చేయొచ్చు వీడియోస్. అండ్ స్టోరీస్, నెక్స్ట్ షార్ట్స్ కూడా ఉన్నాయి, మూవీస్ కూడా ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఇలా రకరకాల కేటగరైజ్ ఉన్నాయి. ఆ కేటగరైజ్‌లో మీరు దేనికి సరిపోతారో చూసుకోండి. అంటే ఇదే కేటగరైజ్ కాకపోయినా మీకు ఏదైనా డిఫరెంట్ టాలెంట్ గాని ఉంటే ఆ కేటగరైజ్ ఎంచుకోండి. ఆ కేటగరీని ఎంచుకొని కరెక్ట్‌గా మన దాంట్లో ఉన్న కేటగరైజ్ ఏదైతే సరిపోతుందో మీ టాలెంట్‌కి దాన్ని చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటుంటారు కదా! సో వాళ్ళకైతే షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పటివరకు నా ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. హావ్ ఎ నైస్ డే.